జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేకులపల్లె ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గద్వాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్లో మొత్తం 56 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంతవరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ జరగలేదన్నారు. పిల్లలను వైద్యులు పరీక్షించి ప్రమాదం లేదని తెలిపారు. పిల్లలంతా కోలుకున్నారని తెలిపారు. ఆహారం, నీరు వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేకులపల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి 13 మెంబర్స్ చిల్డ్రన్ వచ్చారు. దాంట్లో ఒక 3 మెంబర్స్ చిల్డ్రన్కి ఏమో వామిటింగ్స్ ఉన్నాయి. 2 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ అయ్యాయి. 12:30కి ఫుడ్ ఇంటేక్ చేసిన తర్వాత 1:30కి వామిటింగ్స్ అయ్యాయి. సో ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఎపిసోడ్స్ అయితే లేవు. ఇంకా మిగతా చిల్డ్రన్లో కొంతమందిలో స్టమక్ పెయిన్ అండ్ కొంతమందిలో హెడేక్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఓఆర్ఎస్ ఇచ్చి కొంచెం ప్రోబయోటిక్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. ఓరల్గానే ఇచ్చాము, అన్ని ఓరల్గానే ట్రై చేస్తున్నాము. ఇంకా ఫ్రెష్ కంప్లైంట్స్ అయితే మళ్ళీ ఒక 2 అవర్స్ నుంచి అయితే ఏమీ లేవు. సో సిమ్టమ్స్ అసిమ్టమాటిక్ ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాం. ఇఫ్ ఫర్దర్గా ఎన్ని సిమ్టమ్స్ డెవలప్ అయితే కనుక తీసుకుంటామని చెప్పాము. అది ఫుడ్ పాయిజన్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే వాటర్ కంటామినేషన్ అయినా అయి ఉండొచ్చు. డ్యూ టు ఇంప్రాపర్ హైజీన్ టెక్నిక్స్ అంటే